మొట్టమొదటి సలాం ఇక్కడ ఉన్న తాడిపత్రి మా కుటుంబ సభ్యులందరికీ वालेकुम सलाम। बहुत खुशी की बात है कि आप सबको रमजान की महीने में तो नहीं मिल सका, लेकिन आज आके आप सबको मिलके दो ही बात करूंगा। ఎందుకంటే మీకు నేను కొత్తగా చెప్పాల్సిన పరిచయం అవసరం లేదు। ఇక్కడ మీరైతే చాలా అన్న మీ మాటలు బ్రహ్మాండంగా ఉంటాయి। నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కూడా ఒక రోజు ఉంటే అన్న వచ్చి అన్న ఎట్లా ఏంటి ఇది అని పరిచయం జరిగింది। షరీఫ్ సాబ్ ఆప్కో భీ సలాం, పెద్దలందరికీ మరొకసారి సలాం। రెండు విషయాలు ఇక్కడ అంటే ఇక్కడ ఉండేటోళ్ళు ఎవరికి లేదు, కానీ తాడిపత్రిలో కొంతమందికి ఏమైతుంది బీజేపీతో ఏదో అలయన్స్ ఉంది అనే ఒక సందేహం ఉండొచ్చు। అటువంటిది 1% కూడా అవసరం లేదు। ఎందుకంటే తాడిపత్రిలో ఉండే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిమణి మా కుటుంబ సభ్యులు తప్ప వేరే విషయం లేదు। आप हमारी जान है, आप हमारी शान है, इससे ज्यादा कुछ बोलने की जरूरत नहीं है। తాడిపత్రి సాయిబులందరూ మా మానం, మా ప్రాణం, మా ధైర్యం, మా సాహసం। ఖచ్చితంగా ఏదంటే మీరేదో ఇప్పుడు బీజేపీతో పొత్తుంది ఇది అదే, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఏమిటి? ఢిల్లీలో పోయి గల్లీలో తిడతాడు, ఢిల్లీలో పోయి కలుస్తాడు। గత 5 సంవత్సరాల నుంచి ఎంతో లాభం పొందాడు। ఒకటి జైలు నుంచి తప్పించుకున్నాడు, ఆయన ఏవేవో స్కీములు ఉండే చెత్త స్కీములు అన్నిటికీ ఫండ్స్ తెచ్చుకున్నాడు। ఇక్కడేమో తిడతాడు, అక్కడ పోయి రాత్రి మీటింగ్లు పెట్టుకొని మా ఎంపీలందరూ నీకే నేను ఎక్కడ పెడతా అక్కడ చేయెత్తుతానని ప్రతి దానికి ఏ బిల్లు పెట్టినా చేయెత్తినాడా లేదా? మరి అటువంటి వ్యక్తి ఈ రోజు మనల్ని ఎందుకు అంటున్నాడు? తెలుగుదేశం పార్టీ ఈ రోజు కేవలం బీజేపీతో పొత్తు లాస్ట్ ఎందుకు పెట్టుకుంది? రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని నడపాలంటే ఎంతో సహకారం అవసరం అక్కడ బీజేపీ అనే ఒక ఉద్దేశం తప్ప ఇంకొకటి లేనే లేదు। అయినా మీకు నచ్చచ్చు లేకపోవచ్చు, మనకి ఏం సంబంధం అన్న పార్టీ పెద్దలు ఒప్పుకోకపోవచ్చు, కానీ మనకి ఏం సంబంధం అక్కడ ఎక్కడో హైదరాబాద్ లోనో లేకపోతే విజయవాడనో లేకపోతే ఢిల్లీలో జరిగే విషయం ఏంటి? మన గల్లీలో జరిగే పనితో అవసరం। ఇక్కడ ఏ విధంగా మీరు మమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావించి ఒక 40 సంవత్సరాలు దివాకర్ రెడ్డి గారు కానీ, ప్రభాకర్ రెడ్డి కానీ, అశ్విత్ రెడ్డి కానీ, నాకు కానీ నాకు ఎక్కడికి పోయినా ఒక గౌరవం ఉన్నది। టైగర్ ఫ్యామిలీ, జేసీ ఫ్యామిలీ అంటే ఆ జేసీ 2 అక్షరాలు చాలు। అదంతా ఎందువల్ల వచ్చింది? అది మీ వల్ల, మీరిచ్చిన గౌరవం, మీరిచ్చిన ఆధారం, అభిమానం, మీరు మా వెనకలు ఉన్నారని మేము ఎన్నో సాహసాలు చేశాము। ఎంతో మంది లీడర్లు కూడా మేము అగేన్స్ట్ పోయాము, మా మైనారిటీ సోదరులు మాతో ఉన్నారని। నేను కూడా గత 10 సంవత్సరాల తాడిపత్రి దూరం ఉన్నా కూడా అనంతపురంలో ఏ విధంగా మీరు ఇక్కడ మమ్మల్ని ప్రేమిస్తారో, అశ్మిత్ రెడ్డి అంటే ఏ విధంగా ప్రేమిస్తారో, మీ ఇంట్లో చిన్న పిల్లోడు తమ్ముడులాగా ప్రేమిస్తారు, అదే విధంగా అనంతపురంలో కూడా అంతే ప్రేమిస్తారు నన్ను। ఎందుకంటే మైనారిటీస్ పెద్దపీఠం ఎప్పుడు నేను వేస్తాను కూడా మా కుటుంబం। అనంతపురంలో ఇంచుమించు 20,000 మందికి ప్రతి సంవత్సరం ఇఫ్తార్ పెట్టారు। రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇఫ్తార్ పెట్టారని మీ అందరికీ తెలుసు। మైనారిటీస్ ఎప్పుడు వచ్చిన ఉద్యోగాలు, నా మెయిన్ పొద్దు నుంచి లేచి చేసే పనే ఇది। మన పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు। వాళ్ళందరూ చదువుకొని ముందులాగా మెకానిక్ లో లేకపోతే ఏదో చదువుకొని పైకి వస్తున్నారు। వాళ్ళకి ఆధారం చూపించడానికి అశ్మిత్ ఉన్నాడు, నేనున్నాను। మీరు ఇది మాత్రం మర్చిపోకూడదు, మరొకసారి చెప్తున్నాను। ఖచ్చితంగా మీకు మాట ఇస్తున్నాను, ఇక్కడ నుంచి ఏ మైనారిటీ సోదరులు ఎందుకని ఎవరన్నా పీకితే కూడా అశ్విత్ రెడ్డి ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎమ్మెల్యే రాజీనామా ఏ మైనారిటీకి ఏమన్నా అయితే అశ్విత్ రెడ్డి అని నేను
1% సందేహించకండి. అక్కడ జరిగే విషయాలు, అక్కడ తాడిపత్రి ఒక స్పెషల్ ప్లేస్. ఎప్పటికీ మీరు మైనార్టీలు మాతోనే ఉంటారు, మేము మీతో ఉంటామని తెలుపుకుంటూ చాలా టైం అయింది, సమయం అయింది. అక్కడ మంచి బిర్యానీ పెట్టినట్టు